హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదురిపై శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఈ 4-5 పథకాలైతే ప్రతి ఒక్కరికైతే ఈ నెలలో అయితే మీకు ఎప్పుడు వస్తాయో మరి డబ్బులు తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి, మరి ఒక షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది. అలాగే మీకు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఇక రైతు బంధు డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ, అలాగే ఇక మీకు ఆసరా చేయుత పెన్షన్ల గురించి, తర్వాత ఇంకా మీకు ప్రతి మహాలక్ష్మి స్కీమ్ ప్రతి ఒక్కటి మీకైతే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఈ క్రెడిట్ చేస్తారంటే ప్రతి ఒక్కరికి కూడా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అయితే మనకైతే స్కీమ్స్ అయితే మొదలయ్యాయి. అయితే ఇప్పుడు వెరిఫికేషన్స్ అయితే ఈ ప్రతి ఇంటికి వచ్చి సర్వే అయితే చేస్తారు. మీరు జిరాక్స్లో అయితే చూపించండి, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అలాగే రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు చేసిన తర్వాత మీకు ఈ 5 అయితే అమల్లోకి అయితే వస్తాయి. అయితే ఇక రైతు బంధు డబ్బులు అయితే ఎన్ని ఎకరాలకు వస్తున్నాయి? ఈ రైతు బంధు డబ్బులు అయితే మీకైతే 5 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడైతే 1.5 ఎకరం వరకు అయితే వస్తాయండి వెరిఫికేషన్ అయిన తర్వాత. ఈ నెల ఇప్పుడు మనము జనవరి 30 లోపు మీకు జనవరి 26 వరకు అలా రైతు బంధు డబ్బులు వస్తాయి. అలాగే ఆసరా చేయుత పెన్షన్లు కూడా ప్రతి ఇంట్లో కూడా రావడం జరుగుతుంది ఈ జనవరి 30 లోపే వరకల్లా. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా 2 లక్షల వరకు జనవరి 30 లోపే మీకు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక మీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మాత్రం ఎలా వస్తాయంటే, ఒక రేషన్ కార్డు ఉన్నప్పుడు అందరూ అందులోనే అయితే ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఒకే రేషన్ కార్డులో ఉంటే మాత్రము ఈ డబ్బులు అనేది పెన్షన్లు అయితే రావండి. ఇప్పుడు నలుగురు మామ, అత్త, కొడుకు, కోడలు ఒకే రేషన్లో ఉంటే మాత్రము మామకు మాత్రం 58 సంవత్సరాలు ఉంటే అతనికి మాత్రం వస్తాయి, ఇక కోడలికి మాత్రం రావండి. వేరే రేషన్ కార్డు ఉంటేనే కోడలికి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక అలాగే రేషన్ కార్డు కూడా ఈ పాత రేషన్ కార్డులు కూడా రద్దు అవుతున్నాయి. వెంటనే మీరు ఈకేవైసీ చేయించుకోండి ఈ నెలలోపే. ఇక ఇవన్నీ కూడా మీకు రైతు బంధు, రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు ఉంటేనే, అలాగే ఆసరా చేయుత పెన్షన్లు, మహాలక్ష్మి స్కీము, ప్రతి ఒక్కటి మీరైతే ఈ జనవరి 30 లోపు అంటే జనవరి 26 రిపబ్లిక్ డే తర్వాత ఇవన్నీ కూడా మీకు పంపిణీ చేయడం, క్రెడిట్ చేయడం జరుగుతుంది. వెంటనే మీరైతే ఈ 4-5 పథకాలు అయితే మీకైతే ఈ విధంగా అయితే ఈ జనవరి రిపబ్లిక్ డే 26 నాడే మీకైతే ఈ జనవరి 30 లోపే మీకు జనవరి 26 రిపబ్లిక్ డే రోజునే మీకైతే ఈ యొక్క పథకాలు 4-5 పథకాలు అయితే అమల్లోకి అయితే వస్తాయండి. వెంటనే మీరైతే పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఈకేవైసీ, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. చూసారు కంటే ఒక చిన్న లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది. అలాగే షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకైతే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.